పెసరపప్పు కిచడి తయారు చేసుకుందాం. ముందుగా ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అవసరమైనవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు తగినంత నెయ్యిని వేసుకుందాం. నెయ్యి బాగా హీట్ అవ్వాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు చెక్క, 2 లవంగ ముక్కలు, 2 బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకుందాం. కొద్దిగా షాజీరా కూడా వేసాను. ఇలా వేగిన తర్వాత టమాటో, అంతా తీసేసి ఇవి ఉంచుకుందాం. వేయించుకున్న తర్వాత ముందుగా మనం కడుక్కున్న పచ్చిపప్పు రైస్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఒక నిమిషం పాటు ఈ రైస్ని వేయించుకోవాలి.